74వ రోజు గీత మకరందం భగవద్గీత పార్ట్ 74 బై అరిందర్ కుమార్ అప్లోడ్ చేస్తున్నాను. విని ఆనందించండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మిత్రులతో, మరియు సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. థ్యాంక్ యూ. లక్కరాజు మురళీధర్రావు ఆస్ట్రో అండ్ రెమెడీస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీ గురుభ్యో నమః. గీతా మకరందంలో 74వ రోజు. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఓం శ్రీ గీతాదేవ్యై నమః. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు. ఓం నమో భగవతే వాసుదేవాయ. 4వ శ్లోకంలో యోగారూఢుని యొక్క లక్షణాలు స్పష్టంగా తెలుసుకున్నాం. మనం ప్రధానంగా 3 లక్షణాలు మనం గుర్తుపెట్టుకుంటే బాగుంటుందనిపిస్తుంది. ఒకటవది ఇంద్రియార్థ అయినటువంటి శబ్ద స్పర్శాది విషయాల యందు ఆసక్తి లేకుండా ఉండాలి. కర్మల యందు ఆసక్తుడు కాకుండా ఉండాలి. సమస్త సంకల్పాలను వదిలేసేసి ఆత్మమాత్రమందు స్థితి కలిగి ఉండాలి. ఈ 3 లక్షణాలు యోగారూఢుని యొక్క లక్షణాలుగా మనకు భగవంతుడు చెప్పాడు. ఇక 5వ శ్లోకంలో చెప్పబోతున్నాడు ప్రధానంగా, ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూచి మోసబోకుమా మానవ, ఎదురు చూసి మోసబోకుమా. యోగారూఢుడు తన్ను తానే ఉద్ధరించుకోవాలి అనే విషయం తెలుపుతూ మనకు 5వ శ్లోకంలో భగవానుడు ఈ విషయాన్ని స్పష్టపరుస్తున్నాడు. ఉద్ధరేదాత్మ ఆత్మానం ఆత్మానం ఆత్మన మవసాదయే ఆత్మైవ ఆత్మనో బంధో ఆత్మైవ రిపు ప్రాత్మనః. అర్జున, మనిషి తనను తాను ఉద్ధరించుకోవాలి, తనను తాను పాడు చేసుకోకూడదు. ఎందుకో తెలుసా? తనకు తానే బంధువు, తనకు తానే శత్రువు అనే విషయం ఈ శ్లోకంలో చెప్తున్నాడు భగవాను. ప్రతి వ్యక్తిలో కూడా సాధారణంగా సహజంగా 2 రకాల వాంఛలు ఉంటాయట. ప్రతి మనిషిలో వ్యక్తంగానో అవ్యక్తంగానో అంతర్యాన్ని పెదవేసుకున్నటువంటి ఈ 2 వాంఛలు మనిషి ఆచరించేటువంటి కర్మల వెనుక దాగి కర్మలను ముందుకు నెడుతూ ఉంటాయి. కొన్ని సమయాల్లో వెనుకకు కూడా లాగుతూ ఉంటాయి. అవి ఒకటేమో ప్రగతి సాధనలు, రెండవది పతన నివారణలు. తాను కర్మల ద్వారా పొందేది ఏదైనా అది తన ప్రగతికి సోపానంగా ఉండాలే కానీ పతన హేతువు కాకూడదు అనేది ప్రతి మనిషి యొక్క అంతరంగం. ఈ ప్రేరణతోనే విభిన్నమైన విషయాలను సాధించుకుంటూ మనిషి శ్రమ పడుతూ ఉంటాడు. మరి ఉన్నత స్థితి లోపట మహిమ లోపిస్తే అధోగతి లోపట మాయలే ఛాయలే వెంబడిస్తాయి. ఉత్తమమైనటువంటి మానవ జన్మ ఉన్నతాశయ సిద్ధి కొరకే ఉంది. ప్రశస్తమైనటువంటి మానవ జన్మ పవిత్రతను ఒడిగట్టుకోవాలి, జ్ఞానాన్ని మూటగట్టుకోవాలి, దిగజారి దిగులు చెందకూడదు, పాపాచరణంలో పతనం కాకూడదు.
ఈ వాస్తవాన్ని గుర్తించి చాలని ఆయుష్లోనే చాలినంత తేజస్సును సాధించేటువంటి ప్రయత్నంలో మనిషి యొక్క మనస్సు నిమగ్నం కావాలి. తనను తాను ఉద్ధరించుకునేటువంటి ప్రయత్నాన్ని నిరంతరము క్షణక్షణం కొనసాగించాలి. అందుకే ఉద్ధరేదాత్మ ఆత్మానం. ఉద్ధరేత్ అంటే ఉద్ధరించుకోవాలి అని అర్థం. ఉత్ అంటే పైకి, హరేత్ అంటే తీయాలి లేదా లేపాలి అని అర్థం. ఉద్ధరేత్ అంటే పైకి తీయాలి లేదా పైకి లేపాలి అని అర్థం. పైకి తీయడం అంటేనే అలా తీయబడేది ఏదో అది కింద పడి ఉండాలి. పతనమైన దానినే ఎక్కడైనా ఎప్పుడైనా పైకి తీయడం జరుగుతుంది కదా. మరి ఇక్కడ పతనమైంది ఏమిటి? ఎవరు? పతనమైన వాడు మనిషి, పైకి రావాల్సిన వాడు కూడా మనిషి. ఎక్కడ పతనమయ్యాడు? సంసారం అనేటువంటి సముద్రంలో పతనమయ్యాడు, పడిపోయాడు, మునిగిపోతున్నాడు. సంసార సాగరే నిమగ్నం అన్నాడు. అతడిని పైకి తీయాలి, పైకి లేపాలి. ఎవరున్నారు పైకి చేదడానికి? చేదేవారు, చేతునిచ్చేవారు ఎవ్వరూ లేరు. తనను తానే ఉద్ధరించుకోవాలి, తనను తన చేతనే గట్టున పడేసుకోవాలి. ఉత్ హరేత్ ఆత్మన ఆత్మానం అన్నాడు. అందుకొరకు ఏం చేయాలి? ఈ పైన చెప్పుకున్నాం మనం, యోగారూఢత్వ స్థితి అది పొందేటువంటి ప్రయత్నం చేయాలి. ఇదే ప్రస్తుత శ్లోకంలో కూడా ముఖ్యమైన విషయం. ఆ విధంగా ప్రయత్నం చేస్తే తనను తాను ఉద్ధరించుకుంటాడు. చేయకపోతే తన పతనానికి తానే కారణమవుతాడు. ఈ విషయంలో ఎవరైనా దిక్సూచులు కాగలరే కానీ దిక్కు కాలేరు. తీరు చెప్పగలరే కానీ తేరు నడపలేరు. తెన్ను చూపగలరే కానీ వన్నే తీర్చలేరు. గురువులైన, శాస్త్రమైన, చివరికి దైవమైన ముముక్షువులు నడిపించగలరే గాని నడవలసింది మాత్రం మనమే. దారి చూపడం వారి వంతు, దరి చేరడం అనేది మాత్రము మన తంతు అవుతుంది. అప్పుడు మోక్షం అనేది జ్ఞాన రూపంలో ఉంది. జ్ఞానం ఇస్తే మోక్షం సిద్ధిస్తుంది. అంతేగాని ఈ విషయంలో చేయడానికి మాయలు లేవు, చెప్పడానికి మంత్రాలు కూడా లేవనే విషయం ఇక్కడ తెలుస్తుంది మనకు. ఆకలి ఉన్నవాడికి ఇతరులు ఆహారాన్ని వడ్డించవచ్చు. ఒకరు వడ్డించినంత మాత్రాన ఆకలి తీరుతుందా? ఎవరు తింటే వారి ఆకలి మాత్రమే తీరుతుంది. గురువులు జ్ఞానాన్ని బోధిస్తారు, శిష్యులు అనుసరించి ఆచరించి తమను తాము ఉద్ధరించుకుంటారు. ఇది సంప్రదాయం మనది. అందువల్ల సాక్షాత్ భగవంతుడే అవతరించిన శిష్యుడైనటువంటి అర్జునుని తరింపచేయాలి అనుకున్నప్పుడు నిలబడి బోధించాడు. బోధించేవాడు ఎవడైనా విషయం ఒకటే కనుక నారాయణుడే గురువై బోధించిన, నరుడే గురువై ప్రవచించిన ఇరువురు పవిత్రమైనటువంటి జ్ఞానప్రసాదాన్ని వితరణ చేస్తూ ఉన్నందువల్ల వారి మధ్య అభేదాన్ని దర్శిస్తూ ఇరువురు లోపల సద్గురువునే సందర్శిస్తూ గురురేవ పరం బ్రహ్మ అని 5-10 చేస్తున్నాం మనం. వైద్యుడు రోగానికి మందు ఇస్తాడు. ఆ మందులు సేవించి ఆరోగ్యం పొందవలసిన బాధ్యత ఎవరిదంటే రోగిదే కానీ వైద్యుని కాదు కదా. వైద్యుడు మందు ఇస్తాడు కానీ రోగి దానిని సేవించకపోతే రోగం నయం కాదు. ఒకవేళ మందు సేవించినా దానితో పాటు అపథ్యం చేస్తే రోగ నిర్మూలనం జరగకపోవచ్చు. ఔషధ అనుపానం సేవనమే కాకుండా అపథ్యం చేయకుండా ఉండే విషయంలో రోగి ఏం చేయాలంటే శ్రద్ధ వహించాలి. అప్పుడే రోగం నయం అవుతుంది. ఇలా ఎవరిని వాళ్లే ఉద్ధరించుకోవాలనే విషయం ఇక్కడ మనకు తెలుస్తుంది. భౌతిక రోగాల విషయం ఎలాంటిదో భవరోగ విషయం కూడా అలాంటిదే. గురువులు జ్ఞానాన్ని బోధిస్తారు. శ్రవణాదుల ద్వారా సంపాదించినటువంటి ఆత్మజ్ఞానాన్ని అపరోక్షం చేసుకునే శిష్యుడు తనను తాను తరింప చేసుకోవాలి. అలా చేయని వాడు సత్యదూరుడై మిథ్యాజ్ఞాన ప్రభావం చేత మళ్లీ 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 సంసార సాగంలో పడిపోతుంటాడు, పతనమవుతూ ఉంటాడు. అలా తనను తాను పతనం చేసుకోకూడదు, జనన మరణ చక్రంలోకి జారిపోకూడదు. అందుకే వాక్కును ఎప్పుడే గాని నిగ్రహించాలి, మనస్సును నియమించాలి, ప్రాణేంద్రియాలను నిగ్రహించాలి, తనను తానే నియమించుకోవాలి. అలా చేయగలిగితే మళ్లీ సంసార సాగరంలో పతనం కావు అన్నది శాస్త్రం మనకు. ఉద్ధరేదాత్మనాత్మానం అనేటువంటి వాక్యంలో మనకి ఇక్కడ 8 అక్షరాలు కనబడుతున్నాయి మనకు. క్షరము కానిది అక్షరం, క్షయము కానిది అక్షయం. ఈ వాక్యాన్ని విస్మరించకుండా ఆచరించే వాళ్ళు తప్పకుండా ప్రగతిని సాధిస్తారట, ఉద్ధరింపబడతారు. ఈ అష్టాక్షరీ మహావాక్యం అష్టైశ్వర్యాలను ప్రసాదించేటువంటి మంత్రరూపమని భావించాలి. చూడండి, ఉద్ధరే ఆత్మనాత్మానం. ఉద్ధరింపబడుట అనేటువంటి విషయంలో బంధువులు తమ పాత్రను నిర్వహించే అవకాశం లేనందున తనకు తానే బంధువు. ఆత్మనః బంధువు ఆత్మ ఏవా. బంధువులు సంసారంలో రుచిని కలిగించి బంధానికి వాళ్ళు కారణమవుతారే కానీ మోక్షానికి సహకరించలేరు కదా.
ఉన్ననాడు ఉన్నతికి ఉపకరించరు, పోయేనాడు వెంటబడి సహకరించరు. ఏడవడానికి ఏడిపించడానికి పనికొస్తారేమో కానీ బ్రతుకులో వేడుకను ఆవిష్కరించడానికి పనికిరారు. అది ఎవరికి వారే చేసుకోవాలి, చూసుకోవాలి. అందువల్ల ఎవరికి వారే బంధువులు. చుట్టముల మీద భ్రమ తీసి చూరబెట్టి సంతతము మిమ్ము నమ్ముట సార్థకంబు. భగవాన్ నరసింహ బంధుప్రీతిని పక్కన పెట్టి నీ మార్గంలో ఆచరించుటే శ్రేయస్కరం అని చెప్పేసి మనకు నరసింహ శతకంలో కనబడుతుంది విషయం. చుట్టాలను సంబంధులని కూడా అంటారు. మరి అంటే చక్కగా సంసార చక్రానికి పీఠముడి వేసి బంధించే వాళ్ళు అని అర్థం. అన్నీ మాయాబంధాలే, మమతల బంధాలే. ఉండేవారెవరో తెలియదు, ఊడేవారెవరో అర్థం కాదు. కాస్త వివేకంతో విచారిస్తే ఎవ్వరూ ఎవరికీ బంధువులు కారు. విచార్యమాణేన కస్యాపి కశ్చిత్ బంధువు. మనసు శుద్ధి పడితే మనస్సే మనకు మిత్రుడైతాడు. ఒక అరణ్యం లోపట తపోదీక్షలో ఉన్నటువంటి ఒక సాధువును చూసి ఎలాగైనా సరే ఆయన తపస్సును భంగం కలిగించాలని చెప్పేసి ఒక రాక్షసి అనుకున్నదట. రాక్షసి కాబట్టి ఇక కామరూప విద్యలన్నీ కూడా వస్తాయి రాక్షసికి. ఒక దివ్యమైన రూపాన్ని ధరించి సాధువు దగ్గరికి వచ్చిందట. మహాత్మా, నేను సురలోకం నుంచి వస్తున్నానయ్యా, మీ తపోదీక్షను దానికి సంతసించి దేవతలు మీ అవసరాలు తీర్చమని చెప్పేసి నన్ను మీ వద్దకు పంపించారయ్యా. నేను మీ ఆశ్రమంలోనే ఉంటాను, మీకు అవసరమైనవి ఆజ్ఞాపిస్తూ ఉండండి, వాటి క్షణాలు సమకూరుస్తూ ఉంటాను అని చెప్పేసి అందట కామరూపిణి రాక్షసి. అప్పుడు ఆ యొక్క తపోదీక్షను సాధువు అంటున్నాడు, మీరు చెప్పింది నాకు అర్థమైంది. మీరు ఒకసారి ఆలోచించుకోండి. దేవతలు మిమ్మల్ని పంపింది మరొక చోటికి అయి ఉంటుంది, జ్ఞాపకం తెచ్చుకోండి. దేవదూతలు వచ్చి సహకరించవలసి అంతగా నేను ఏ సాధనలు చేయలేదు. నేను మీ సేవలకు నేను అర్హుణ్ణి కాను, పైగా ఆ అవసరాలు కూడా నాకు లేవు అన్నాడట సాధు. ఆ మాట అన్న వెంబడే ఆ యొక్క కామరూపిణి రాక్షసి అదృశ్యమైపోయింది. ఆ తర్వాత ఇంకెప్పుడు కూడా ఆశ్రమం యొక్క ఛాయలకు కూడా రాలేదట. రుజుమార్గంలో చరించే మనస్సుకు ఎప్పుడూ బూజు పట్టదు. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. తనపై తనకు నియంత్రణ ఉండేటువంటి వ్యక్తిని ఎవ్వరూ పాడు చేయలేరు. మనం చూస్తున్నాం, పిల్లలు పాడైపోతుందని చెప్పేసి మనము బాధపడుతున్నాం మనం. కానీ పిల్లల లోపల స్వయం నియంత్రణ, స్వయం అనుశాసన, ఈ రెండు గుణాలు మనం పెట్టడానికి ప్రయత్నం చేశామా మనం ప్రశ్న వేసుకోవాలి. అక్కడే మనకు సమాధానం వస్తుంది. మనం చిన్నప్పటి నుంచే వాళ్ళకి ఈ రెండు విషయాల్లో స్వయం నియంత్రణ మీద వాళ్లకు సరైనటువంటి అర్థమయ్యేటట్లు వాళ్ళకి చెప్పగలిగినట్లయితే అప్పుడు వాళ్ళు ఎక్కడ తిరగనివ్వండి, ఏ ప్రాంతంలో పోనివ్వండి, ఏ వాతావరణం ఉండనివ్వండి, వాళ్ళు మాత్రం చెడువైపు పోయే అవకాశం లేదు అని చెప్పి ఇక్కడ మనకు అర్థమవుతుంది. తనపై తనకు నియంత్రణ ఉండే వ్యక్తిని ఎవ్వరూ పాడు చేయలేరు. కాబట్టి అలాంటి వ్యక్తికి మరొక బంధువు అవసరం లేదు. తనకు తానే బంధువు. శుద్ధ మనస్సే ఆత్మ బంధువు అని చెప్పేసి. మనస్సు అశుద్ధమైతే మనస్సుకు మించినటువంటి శత్రువు మరొకటి ఉండదు. అశుద్ధ మనస్సు చేసేటువంటి కీడును ప్రబల శత్రువు కూడా చేయలేదు. తనను ఉద్ధరించుకునే విషయంలో ఇతరుల పాత్ర ఎలాగైతే లేదో అలాగే తనను నాశనం చేసుకునే విషయంలో కూడా ఇతరుల పాత్ర ఉండదు. కొందరు అంటారు ఒకరి వల్ల నాశనమైనామని చెప్పేసి, అది అనుకోవడానికి వీల్లేదని చెప్తున్నారు ఇక్కడ. కాకపోతే ఇది వినాశానికి సంబంధించిన విషయం కాబట్టి ఈ విషయంలో తనను తాను నశింప చేసుకోకూడదు. అలాగే తాను ఇస్తేనే ఇతరులకు అవకాశం కలుగుతుంది కాబట్టి తన వినాశానికి మరొకరికి అవకాశం ఇవ్వకూడదు. ఏ విధంగా చూసినా వినాశం అంటూ జరిగితే ఎవరి వినాశానికి వారే కారణమై ఉంటారు. ఆత్మనః రిపుః ఆత్మ ఏవా. తనకు తానే మిత్రుడు లేదా బంధువు అనేది అర్థమవుతుంది, కానీ తనకు తానే శత్రువు అనేది మాత్రం అర్థం కావడానికి కొద్దిగా ఇది ఇబ్బందిగా ఉంటుంది మనందరికీ కూడా. ఎందువల్లంటే ఒకడికి మరొకడు శత్రువుగా ఉంటాడే కానీ తనకు తానే శత్రువు అనేది వాడుకలో మనకు అర్థం కాదు. అనుభవంలో తేలదినటువంటి సత్యం ఇది. కదా చిన్నాహమప్రియ, నేను నాకు ఎప్పుడూ అప్రియంగా లేను అనేది వాడుకలోను అనుభవంలోనూ ఉంది. అంతేకాని నాకు నేనే శత్రువు అనేది లేదు. కాకపోతే ఇక్కడ పరమేశ్వరుడు అలా చెప్పడం చాలా సమంజసం కనబడుతుంది మనకు. శత్రువు ఎవడు? హాని చేసేవాడు శత్రువు. రోగంతో బాధపడే వ్యాధిగ్రస్తుడు అపథ్యం చేసి ఆరోగ్యాన్ని పాడు చేసుకుని నశించిపోతే అతని వినాశానికి కారణం ఎవరు? అలాగే తనను తాను ఉద్ధరించుకునే ప్రయత్నం చేయకుండా అనిత్యమైనటువంటి విషయాలు వెంటబడి అన్యాయమైపోతే అతని వినాశానికి ఏ శత్రువు కారణం చెప్పండి? తానే. ఏమో ఇంత వినాశాన్ని బాహ్య శత్రువులు కూడా కలిగించలేదేమో. అందువల్ల దారి తప్పినటువంటి ఆ విద్వాంసునికి తనకు మించిన శత్రువు తనకు మరొకడు ఉండడు.
దారి తప్పినటువంటి అవిద్వాంసుడు, విద్వాంసుడు కానివాడనమాట. తనకు మించినటువంటి శత్రువు తనకు మరొకడు ఉండడనే విషయం ఇక్కడ మనకు తెలుస్తుంది. మనకు దీంట్లో ఇక్కడ మరి ఈ సంసారం లోపట ఈ జీవుని ఉద్ధరించే వాళ్ళు ఎవరు అంటే కేవలం గుర్తుపెట్టుకోవాల్సిన విషయము, ఎవరికి వారు తమను తామే ఉద్ధరించుకోవాలి. తమని అధోగతికి పాలు కాకుండా చూసుకోవాలి తమను తాము. మరి మనుషులకు బంధువు ఎవరు, శత్రువు ఎవరు అంటే, బంధువు ఏమో తనకు తానే బంధువు, అంటే తన మనస్సును తాను జయిస్తే. తనకు తానే శత్రువు, తన మనస్సును తాను జయించకపోతే. రెండు మిత్రుడికి శత్రునికి స్పష్టత అయిపోయింది మనకు. కాబట్టి నీ మనస్సును నీవు జయించగలిగితే అప్పుడు నీకు నీవే బంధువు అవుతావు. నీ మనస్సును నీవు జయించకపోయినట్లయితే అప్పుడు నీకు నీవే శత్రువు అయితే విషయం మనకు 5వ శ్లోకంలో స్పష్టపరిచారు. మరి తనకు తానే బంధువు, తనకు తానే శత్రువు అనేది ఎలాగో చూశాం. కాకపోతే ఏ విధమైన తాను తనకు బంధువు, ఏ విధమైన తనకు తాను శత్రువు ఏ విధంగా అవుతాడు, ఈ విషయాన్ని మనకు ఈ యొక్క 6వ శ్లోకం లోపట భగవానుడు చెప్తున్నాడు మనకు. బంధురాత్మన బంధురాత్మాత్మనస్తస్య ఏనాత్మైనాత్మనా జితః అనాత్మనస్తు శత్రుత్వే వర్తే ఆత్మ ఇవ శత్రువత్. వర్తేత ఆత్మ ఏవ శత్రువత్ అంటున్నాడు ఇక్కడ. దేహేంద్రియ మనస్సులను జయించిన వాడు తనకు తానే మిత్రుడు, అలా జయించలేని వాడు తనకు తానే శత్రువు అని చెప్తున్నాడు. అందరము ఒకే ప్రపంచంలో మన యొక్క జీవితాన్ని కొనసాగిస్తున్నా కూడా అందరికీ ఒకే విధంగా ప్రపంచం తెలిసి రావడం లేదు. మనస్సులో నడిచేటువంటి ఆలోచనలు, విభిన్నమైనటువంటి దృక్పథాలు, అనుభవాలు, దృక్కోణాలు, వీటిని బట్టే ప్రపంచం యొక్క అవగాహన అందుతూ ఉంటుంది మనకు. మన మనస్సు ముందుగా మనకు అర్థమైతే ఆ తర్వాత ప్రపంచం ఏమిటో అర్థమవుతుంది. కళ్ళజోడు రంగును బట్టి దృశ్యముల యొక్క రంగు తెలిసినట్లు మనస్సులోని అవగాహనను బట్టి ప్రపంచం అర్థమవుతూ ఉంటుంది. బాహ్య ప్రపంచంలో వస్తువులు ఉన్నాయి, వాటిలో మంచి చెడులు రెండింటిని కూడా మనసు చూస్తుంది. కాబట్టి ఒక మనస్సుకు మంచిగా తోచింది మరొక మనసుకు చెడుగా అనిపిస్తుంది. చూచే మనస్సు ఎలా ఉంటే చూడబడేది అలాగే అర్థమవుతుంది. మిత్రులు శత్రువులు అనేవాళ్ళు బాహ్యంలో లేరు. ఏ మనిషి అయినా మనిషిగా పుట్టాడే గాని శత్రువుగా పుట్టలేదు, మిత్రుడుగానూ పుట్టలేదు. నేను మిత్రుణ్ణి అని ఎవ్వరూ ప్రకటించుకోలేదు. మిత్రత్వమే ప్రకటితం కానప్పుడు మరి శత్రుత్వం ఎక్కడ ప్రకటితం అవుతుందా చెప్పండి. మిత్రుల్ని మనం తయారు చేసుకుంటాం, అలాగే శత్రువులను కూడా మనమే తయారు చేసుకుంటాం. అలా తయారు చేసుకునేటువంటి మనస్సు మనలోనే ఉంది. కాబట్టి నిజానికి మిత్రులైనా శత్రువులైనా మనలోనే ఉన్నారు. మనస్సులో మిత్రత్వ భావన ఉంటే బాహ్యంలో అందరూ మిత్రులే. శత్రుత్వ భావన మనస్సులో ఉంటే బాహ్యంలో అందరూ శత్రువులే. శత్రువు బాహ్యంలో ఉంటే అనుక్షణం భయంగానే ఉంటుంది. ఏ కీడు తలపెడతాడో, ఏ చెడు చేస్తాడో అని అనుక్షణం మనిషి ఆందోళన పడుతూ ఉంటాడు. కానీ మనిషి ఆందోళన చెందవలసింది బాహ్య శత్రువు నుంచి కాదు, అంతఃశత్రువుని గురించి. బాహ్య శత్రువు కీడు చేస్తాడో చెడు తెలియదు, కానీ చేస్తాడని మనం నమ్ముతున్నాం. ఒకవేళ చేయాలి అని అనుకున్న పరిస్థితుల వల్ల, అశక్తత కారణం వల్ల, అసమర్థత వల్లనో కీడు చేయలేకపోవచ్చు. కానీ అంతఃశత్రువు అలా కాదు కదా, చేయదలుచుకుంటే చేసి తీరుతాడు, ఎవ్వరూ ఆపలేరు ఆయనను. ఒక వ్యక్తి మనల్ని కొట్టేటువంటి ప్రయత్నంలో చేయతి పైకి వస్తుంటే అతన్ని మనం వారించే ప్రయత్నం చేయగలం. అది మన వల్ల కాకపోతే కనీసం దెబ్బపడకుండా అయినా ఆ చేతిని అడ్డంగా పెట్టుకోగలం. అది అంతఃశత్రువు రెచ్చిపోతే కనీసం అడ్డుకునే ప్రయత్నం కూడా చేయలేం మనం. కొట్టేవాడు లోపల ఉన్నంత వరకు ఎప్పుడు కొడతాడో, ఎక్కడ కొడతాడో, ఎలా కొడతాడో అర్థమే కాదు. లోపటి దెబ్బలు తెలిసి రావు, లోగుట్టు ఎవరికి ఎరుక పడదు. కాబట్టి బాహ్య శత్రువుల కన్నా అంతఃశత్రువే ప్రమాదభరితమైన వాడు. పైగా అంతఃశత్రువు లేకపోతే బాహ్యంలో అసలు శత్రువులే లేరు.
శత్రుత్వాన్ని గురించి ఇంతవరకు ఎలా అర్థం చేసుకున్నామో మిత్రత్వాన్ని కూడా అదే విధంగా అర్థం చేసుకోవాలి. ఆంతర్యంలోని శత్రువు ఎంత చెడు చేయగలడో ఆంతర్యంలోని మిత్రుడు అంత మేలు చేయగలడు. ఆంతర్యంలో శత్రు స్థానంలో మిత్రుడు ఉండగలిగితే ఆ తర్వాత బాహ్యంలో మనం అన్వేషించిన శత్రువులు మనకు కనబడరు. అంతరంగంలో కనుక శత్రువు నిలిస్తే మనల్ని బాహ్యానికి తరుముతూనే ఉంటారు. విషయాసక్తిని కలిగించి బాహ్య విషయాల వైపు పరుగులు పెట్టిస్తూనే ఉంటారు. విషయాసక్తియే బంధం, విషయ పరిత్యాగమే మోక్షం. మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయో అన్నారు. ఈ బంధమోక్షాలు రెండిటికీ మనస్సే కారణం అన్నది ఉపనిషత్తు. విషయాసక్తం కాని మనస్సు చేత తనను తాను ఉద్ధరించుకోవాలి. భోగాసక్తి గల మనస్సు చేత తనను తాను నశింప చేసుకోకూడదు. మనం అనుమతి ఇస్తేనే ఎవరైనా మనల్ని కలత పెట్టగలరు. మనం నిరాకరిస్తే బాహ్యంలో బాధ పెట్టేవారు ఉండరు, ఆంతర్యం లోపల ఆవేదనను కూడా కలిగించేవారు ఉండనే ఉండరు అనేది మనకి ఇక్కడ తెలుస్తుంది. మనకది సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి. థ్యాంక్ యూ.